హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ ఛానల్. నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఏ బ్లౌజ్కి ఏ శారీ ఎలా మ్యాచ్ చేసుకుంటానా అనేది. సో ఈ వీడియోలో బ్లౌజు, మీషో బ్లౌజు అలాగే మీషో శారీ ఎలా మ్యాచింగ్ అనేది చూపిస్తానండి. విత్ కోడ్ కాస్ట్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. శారీదైనా సరే, బ్లౌజ్దైనా సరే. నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి. అలాగా ఈజీగా మ్యాచింగ్ అనేది ఈజీగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగా మీకు ఈజీగా ఉంటుంది కొనుక్కోవడానికి. ఓకేనా, ఇప్పుడైతే చూసేద్దామండి. ఫస్ట్ ఈ శారీ చూసేద్దాము. ఫస్ట్ శారీ చూపిస్తాను, అలాగే దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ అనేది ఈ వీడియోలోనే 4 శారీస్ చూపిద్దాం అనుకుంటున్నానండి. 4 బ్లౌజెస్ 4 శారీస్ అనమాట. ఓకేనా, లెందీ వీడియో అయినా సరే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను నేను. ఓకేనా, ఫస్ట్ అయితే ఈ శారీ నాకు చాలా బాగా నచ్చిన శారీ. మీషో ఆన్లైన్ షాపింగు. ఫాల్స్ కూడా వేసుకున్నాను. మ్యాచింగ్ బ్లౌజ్ తెప్పించేసాను. చక్కగా ఇంకా ఫెస్టివల్కి వేసుకోవడమే. ఫస్ట్ శారీ లుక్ అయితే చూసేయండి. 2 కాంబినేషన్స్తో వస్తుందన్నమాట. ఇది ఎల్లో అండ్ బ్లూ కాంబినేషను. పైన వచ్చి చిన్న బోర్డర్ వస్తుంది. ఫ్యాన్సీ పట్టే, మరి టిష్యూ లాగా లేదండి. ఇది ఫ్యాబ్రిక్ అనేది సిల్కీగానే ఉంది. కింద బార్డర్ వచ్చి మనకి బిగ్ బార్డర్ వస్తుంది. సిల్వర్ థ్రెడ్డింగ్, గోల్డ్ థ్రెడ్డింగ్ 2 ఉన్నాయండి. 2 కాంబినేషన్స్తో వస్తుంది. అక్కడక్కడ మనకి ఇట్లాగా బ్లూ అండ్ ఎల్లో, వైట్ కూడా వస్తుంది. సో మొత్తం ఓవరాల్ పళ్ళు, అలాగే దీనికి ఏం బ్లౌజ్ ఇచ్చాడో అన్నీ కూడా చూసేద్దాము. మోస్ట్లీ నేను బ్లౌజెస్ అన్నీ కూడా శారీకి ఇచ్చిన బ్లౌజ్ మొత్తం కూడా నేను శారీకే ఉంచేస్తానండి. ఎందుకంటే నాకు కుచ్చులు ఎక్కువ కావాలి, అందుకని. రెడీమేడ్ బ్లౌజెస్ యూజ్ చేస్తాను కాబట్టి నేను అలా ఉంచేస్తాను. ఇది వచ్చి మనకి పళ్ళు వస్తుంది. శారీ పళ్ళు అనేది మనకి ఇట్లా వచ్చేస్తుంది. చక్క థ్రెడ్డింగ్ అనేది నీట్గా ఇచ్చాడు, కుచ్చు అనేది. ఓకే, ఇది పళ్ళు. గోల్డ్ లైన్స్ వస్తాయి ఇట్లాగా. చాలా లైట్ వెయిట్ అండి, అందుకే మీకు చాలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాను చూడండి నేను. ఇది ఓవరాల్ శారీ. మొత్తం శారీ అంతా ఇట్లాగే ఉంటుంది. కింద వచ్చి పెద్ద బార్డరు, జిగ్జాగ్ ఫాల్ వేసేస్తున్నానండి. ఇది కింద బార్డరు. కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. సో రన్నింగ్ ఇచ్చేసాడండి. బ్లౌజ్ పీస్ అనేది రన్నింగ్ వచ్చేసింది అనమాట. నేను అందుకే ఉంచేసి ఇలా జిగ్జాగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనికి బ్లౌజ్ చూద్దాం. స్ట్రెచబుల్ బ్లౌజ్ అయితే తెప్పించానండి. దీనికి ప్రిన్స్ కట్ వస్తుంది అనమాట. చాలా డిఫరెంట్ అండ్ నీట్ లుక్ అయితే వస్తుంది. దీనికి ఏదైతే మనము ఇట్లాగా బార్డర్ వచ్చిందో బ్లూ, దానికి చక్క పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఓకే, మోస్ట్లీ ఈ వీడియోలో పట్టు శారీస్కి విత్ మ్యాచింగ్ బ్లౌజెస్ చూపిస్తాను. సో దీంట్లో గోల్డ్ అలాగే ఎల్లో కూడా ఉంచండి. ఇలా మ్యాచ్ చేశాను అనమాట. మీకు పక్కన పెట్టి చూపిస్తాను నేను ఫోల్డింగ్ చేసిన తర్వాత లాస్ట్లో. ఓకే, ఫస్ట్ బ్లౌజ్ అయితే చూసేద్దాము. శారీ చూసారు కదా, దానికి బ్లౌజు స్ట్రెచబుల్ బ్లౌజు. ఇదేంటంటే మనం సైజు, మీది సైజు 36 అనుకోండి, 38 పెట్టుకోండి. 34 ఉంటే కనుక మీరు 36 పెట్టుకోండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఓకే, స్ట్రెచ్ అవుతుందండి. స్ట్రెచబుల్ బ్లౌజెస్ అనమాట. దీనికి లైనింగ్ కానీ కప్స్ కానీ అట్లాగే ఉక్సులు కాజాలు ఇవ్వడు. ఇలా ఇది వచ్చి ఫ్రంట్ వస్తుంది. చక్క నెక్ అనేది మనకి క్లోజ్డ్ నెక్ వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్, ఇది బ్యాక్ అనమాట. క్లోజ్డ్ నెక్ వస్తుంది. అండ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. అక్కడక్కడ మనకి గోల్డ్ అండ్ ఎల్లోగా దానికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఇక్కడ మనకి సేమ్ అదే పట్టు టైప్ లాగా వచ్చింది కదా. ఇక్కడ హ్యాండ్స్ చాలా డిఫరెంట్గా ఉంది. హ్యాండ్స్ కూడా ఇలాంటిది ఎప్పుడూ ట్రై చేయలేదు. సో ఇలా మ్యాచింగ్ చాలా సెర్చ్ చేశానండి ఆ శారీకి. సరే నాకు అసలు మ్యాచింగ్ దొరకట్లేదు, ఇది భలే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందని ఉంచుకున్నాను.
మనం వేసుకుంటే చక్కగా ఇలా వస్తుంది అన్నమాట. నేను ఫోటో పిక్ ఉంటే కనుక యాడ్ చేస్తాను. దీనిది మనకి క్యాట్లాగ్ ఇచ్చాడు ఫోటో, అది చూసి నేను యాడ్ చేస్తాను కావాలంటే. అలా వస్తుంది, చాలా డిఫరెంట్గా ఉంది, చాలా ట్రెండింగ్గా ఉంది. ఓకే, దీనికి లైనింగ్ ఏమి ఇవ్వడు, అందుకే నేను లోపల ఓపెన్ చేసి చూపించట్లేదు. ఇదిగోండి ఇట్లా వస్తుంది. ఓకే, చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందండి, హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒక శారీ ఒక బ్లౌజ్ 5 మినిట్స్లో వచ్చిందంటే చూడాలి. ముందు శారీ చూపిస్తాను, అప్పుడు మీకు బ్లౌజ్ అనేది చూపిస్తాను, ఈజీగా ఉంటుంది. ఇది చాలా సాఫ్ట్ సిల్క్. ఎప్పుడో నేను ఛానల్ స్టార్ట్ చేసే 2.5 years అవుతుంది కదా, స్టార్టింగ్లో పెట్టిన శారీ అనుకుంటా. ఇది యూజ్ చేస్తున్నాను ఫెస్టివల్స్కి, అలాగా ఫంక్షన్స్కి. బాగుంటుంది ఈ శారీ అనేది. ఫస్ట్ శారీ చూపిస్తా, తర్వాత బ్లౌజ్ చూపిస్తాను. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు కదా, మేము శారీస్ మీరు చూపించే బ్లౌజెస్ తెప్పించుకుంటున్నాం కానీ శారీస్కి మీరు ఎలా మ్యాచ్ చేసుకుంటారని చాలామంది డౌట్ ఉంది. సో వాళ్ళ కోసం కూడా ఉపయోగపడుద్ది, మీకు కూడా ఉపయోగపడుద్ది అని నేను ఇలా తీస్తున్నానండి. ఎలాగో నేను ఇలాగే సెట్ చేసుకుంటా కదా, ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అని నేను ఇలా తీస్తున్నాను వీడియోస్. ఇది వచ్చి పైన పట్టు మనకి ఇట్లా వస్తుందండి. వీటిలో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. నాకు ఎక్కువ పింక్ కాంబినేషన్ ఎందుకనో బాగా ఇష్టం అన్నమాట. సో అందుకే నేను పింక్ కాంబినేషన్లో తెప్పించుకున్నాను. ఇది వచ్చి ఫ్యాబ్రిక్ వచ్చి సాఫ్ట్ సిల్క్ వస్తుంది అన్నమాట. పైన పట్టు అయితే మనకి చాలా నీట్ లుక్ వచ్చింది, మీడియం సైజ్ వచ్చింది. అండ్ ఓవరాల్ శారీ ఇట్లా వస్తుంది. అండ్ కింద వచ్చి మనకి బిగ్ బార్డర్ వస్తుంది. శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తాను, పళ్ళు అలాగే బ్లౌజ్. నాకు చాలా బాగా నచ్చిందండి. వీటిలో నేను చాలా డిఫరెంట్ టైప్స్ అయితే తెప్పించాను. అప్కమింగ్ వీడియోస్లో ఒక్కొక్కటి షేర్ చేస్తాను. ఎక్కువ లెంది వీడియో అయిపోయినా కూడా చూడలేరు కదా, నెట్ అందరికీ అవైలబుల్లో ఉండదు కదా, అందరికీ వైఫై ఉండదు కదండి, మాకు లేదులేండి వైఫై. ఉన్న కొంచెం డేటా జీబీలోనే మనం అన్ని వీడియోస్ కవర్ చేసుకోవాలి కదా. ఇది వచ్చి మనకి పళ్ళు వస్తుంది అనమాట. థ్రెడ్డింగ్ అనేది మనకి ఇట్లా వచ్చేస్తుంది, నాట్స్ నిండుగానే ఉంది, గుత్తంగానే ఉంది. ఇది ఓవరాల్ పళ్ళు. ఓకే, చక్కగా ట్రైపాడ్ స్టాండ్ తీసుకుంటే అండి చక్కగా మీకు ఇట్లా నుంచొని శారీ చూపించాలని నా కోరిక. మైక్ తీసుకోవాలి, ట్రైపాడ్ స్టాండ్ తీసుకోవాలి. మానిటైజేషన్ అయింది కానీ నాకు ఇంకా యూట్యూబ్ నుంచి మనీ రాలేదు కదా. ఫస్ట్ రాగానే యూట్యూబ్ మనీతోనే చిన్న పార్టీ లాగా కేక్ కట్ చేసుకొని ఇవన్నీ తీసుకోవాలని నా కోరిక అండి. ల్యాప్టాప్ కానీ, ట్రైపాడ్ స్టాండ్ కానీ, మైక్ కానీ మ్యాండేటరీ అనమాట. ప్రతి ఒక్క యూట్యూబర్కి ఇవి మ్యాండేటరీ కదా, అందుకని అదొక కోరిక అనమాట. చూడాలి, ఈ షాపింగ్కి చాలా మనీ వేస్ట్ అయిపోతుంది నాకు. సో క్వాలిటీ అయితే సాఫ్ట్ సిల్క్ వచ్చిందండి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఇది వచ్చి పైన పట్టు వస్తుంది. ఓవరాల్ శారీ అయితే మనకి ఇట్లా వస్తుంది. చాలా క్లాసీ లుక్ అయితే వస్తుందండి, డిగ్నిటీగా ఉంది. పట్టు అనేది ఇట్లా వస్తుంది అనమాట. కింద బిగ్ బార్డర్ వస్తుంది, గాలి వస్తుంది కదా అందుకే ఇది బార్డర్. ఓకే, అండ్ ప్రతి శారీ కూడా నేను బ్యాక్ సైడ్ చూపిస్తా కదా. ఓవరాల్ శారీ చూపించిన తర్వాత బ్లౌజ్ చూపించిన తర్వాత అప్పుడు మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఇది వచ్చి బ్లౌజ్ పీస్. చెప్పా కదా మీకు, నేను ఎప్పుడు కూడా బ్లౌజ్ పీస్ ఉంచేసుకుంటాను నాకు కుచ్చులు కావాలని. సో ఇదండి బ్లౌజ్ పీస్, చాలా నీట్గా వచ్చింది. కావాలంటే మీరు, నేను ఎక్కువ రెడీమేడ్ యూజ్ చేస్తాను కాబట్టి నేను ఇట్లా ఉంచేసుకుంటాను అనమాట, స్టెప్స్ కోసం, ఎక్కువ స్టెప్స్ కోసం. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఈ బ్లౌజ్ని చక్కగా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఆల్టర్నేటివ్ ఇస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఇది ప్యారెట్ గ్రీన్ స్టైల్లో వచ్చింది కదా, మింట్ గ్రీన్ స్టైల్లో. సో దానికి ఇలా పింక్ కాంబినేషన్ అనేది అట్లా నీట్గా బాగుంది, కాంబినేషన్ బాగుంది. సో ఇలా మ్యాచింగ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ బ్యాక్ సైడ్ కూడా పట్టు ఇదిగోండి ఇట్లా ఉంటుంది. అండ్ ఫస్ట్ దానికి కూడా చూపించలేదు కదా, మోస్ట్లీ చాలా నీట్గా ఉంటాయండి పట్టు అనేది. మనకి మెయిన్ వచ్చి కింద కదా, కింద కూడా చూపిస్తా చూడండి. మనకి పట్టీలు పీకుపోవటం అలా ఉండదన్నమాట. చాలా ఇది బ్యాక్ సైడ్, ఇది వచ్చి ఫ్రంట్ బాగుంది. నాకు ఈ పట్టు అనేది నాకు చాలా బాగా నచ్చింది. నచ్చితే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి.
ఇవన్నీ మడత పెట్టుకునేటప్పుడు ఉంటుందండి, చుక్కలు కనిపిస్తాయి. ఇంట్లో పని కాకుండా మళ్ళీ ఏదో ఒకటి అంటే ఏదో ఫ్యాషన్గా ఒక హాబీగా చేసుకోవటమేనండి. వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా వర్క్ చేద్దామంటే బయటికి వెళ్ళలేము కదా. వెళ్ళలేని వాళ్ళకి ఇదొక హాబీగా పెట్టుకుంటేనే మనం వీడియోస్ చేయగలం. ఆల్మోస్ట్ 2000+ వీడియోస్ చేశానండి నేను ఇప్పటి వరకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయబట్టే నేను ఇక్కడ వరకు రీచ్ అయ్యాను. ఇదంతా మీ సపోర్ట్ వల్లే. ఇది వచ్చి ఫ్రంట్ హుక్సేనండి. వీటిలో నేను ఇంకా కలర్స్ అయితే తీసుకున్నాను. గ్రీన్ కలర్ అనుకుంటా తీసుకున్నాను, బాగున్నాయి. దానికి ఇది మ్యాచ్ చేసుకున్నాను అనమాట. పక్కన పెట్టి చూపిస్తాను. ఫస్ట్ అయితే బ్లౌజ్ చూసేద్దాము. ఇది వచ్చి నేను యూజ్ చేస్తున్నాను, బాగా యూజ్ చేస్తున్నాను. చాలా శారీస్కి మ్యాచ్ అయింది నాకు ఇది. చక్కగా ఇలాగా పట్టు టైప్ ఫ్లవర్స్ వచ్చినాయి అక్కడక్కడ, చూస్తున్నారు కదా. అలాగే చాలా స్మూత్గా ఉందండి క్లాత్ అయితే. ప్రిన్స్ కట్ వచ్చి ఫ్రంట్ హుక్సే. ఇదంతా కూడా ఫ్రంట్ అనమాట. సో అంతా కూడా కామన్గా వస్తుంది. డిజైన్ అంతా కూడా మనకి సేమ్ ఇట్లాగే వస్తుంది. చాలా హైలైట్గా ఉంది, బాగుంది. పెద్దవాళ్ళు యూజ్ చేసుకునే లాగా కూడా ఉందండి, వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. నీట్ అండ్ సింపుల్ లుక్ అయితే వస్తుంది. హ్యాండ్స్ అయితే మనకి ఇట్లా వచ్చేస్తుంది. ఓకే. అండ్ పైపింగ్ వర్క్ వచ్చి మనకి పింకే వస్తుంది, నీట్గా ఉంది. కొంచెం ఇక్కడ కట్ అనేది కొంచెం డీప్ ఇచ్చాడు, అందుకనే కొంచెం డీప్ అనిపిస్తుంది అంతే. ఇది థ్రెడ్డింగ్ వచ్చింది మనకి. ఓకే. మనకి దీనికి ఖర్చు అనేది బాగానే ఇచ్చాడు. ఓవర్లాక్ అది కూడా చక్కగా ఉంది, బాగా చేశాడు. ఇలా వచ్చింది. నేను ఇది స్టిచ్ వేసుకున్నానండి. వాడు ఒక కుట్టే ఇస్తాడు. నేనేంటంటే నాకు ఖర్చు ఎక్కువ తెప్పించుకొని ఇలాగా స్టిచ్ వేసుకుంటాను. ఓకే. జిగ్జా మిషన్తో కుట్టు వేసేసుకుంటాను. కప్స్ క్వాలిటీగానే ఉన్నాయండి. లైనింగ్ కొంచెం పలసగా అనిపించింది. క్లాత్ చాలా బాగుంది. లైనింగ్ క్లాత్ స్మూత్గానే ఉంది. లైనింగ్ బాగుంది. కప్స్ స్టిఫ్గానే ఉన్నాయి. అండ్ నాకు అటు ఇటు ఇంత ఖర్చు వచ్చిందండి. 2 ఇంచెస్ వరకు నేను ఎప్పుడు కూడా ఖర్చు అలా తెప్పించుకుంటాను. నేను ఎక్స్ట్రా సైజ్ పెట్టుకొని. ఎక్కువ ఖర్చు ఇవ్వడు కొన్నిటికి ఏంటంటే క్రాస్ కుట్టిస్తాడు కదా. సో అందుకే నేను ఇట్లా తెప్పించుకుంటాను ఎక్స్ట్రా సైజ్ అనేది. సో ఆ శారీకి ఈ బ్లౌజ్ పక్కన పెట్టి చూపిస్తాను లాస్ట్ మినిట్లో. అప్పుడు అలా చూడండి, ఐడియా వస్తుంది. అండ్ ఇదొక బ్లౌజ్ కాదు, ముందు శారీ చూపిస్తాను. శారీ చూపిస్తేనే మీకు బ్లౌజ్ అర్థమవుతుంది. ఇలా ఉంటుందండి ఈ శారీ. అసలు డైలీ యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం ఇలా కలర్ఫుల్గా తీసుకోవడం. ఇది పళ్ళు వస్తుంది. ఇది ఫ్రంట్ బ్యాక్ చూస్తున్నాను. ఇంకా ఓడతీల మొత్తం శారీ ఇలా అనుకుంటా. సిల్వర్ బార్డర్ వస్తుందండి. పైన మీడియం బార్డర్ వస్తుంది. ఇది పళ్ళు వస్తుంది. పళ్ళుకి మనకి పికాక్స్ వచ్చినాయి. డబల్ పికాక్ అయితే మనకి హైలైట్గా వచ్చింది. చాలా కలర్ఫుల్గా ఉంది శారీ అయితే. చాలా బాగుంది. చాలా నీట్ లుక్ కూడా ఉంది. మనకి కింద బార్డర్ సిల్వర్ బార్డరే, పెద్ద బార్డర్ వచ్చింది. ఓకే. ఇది ఓవరాల్ శారీ అండి. నేను డీటెయిల్స్ అన్నీ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను మీకు. అలాగే బ్లౌజ్ పీస్ అంతా కూడా మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ ఛానల్ని. ఇది ఓవరాల్ శారీ అండి. దీనికి బ్లౌజ్ పీస్ కూడా కంటిన్యూ రన్నింగ్ వచ్చేసింది. పింక్ కలర్ ఇచ్చాడు. కట్ చెంగుకే మనకి ఇది కట్ చెంగు కదా. చాలా కలర్ఫుల్గా ఉందండి ఈ శారీ అయితే. సో ఓవరాల్ శారీ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. దీనికి బ్లౌజ్ వచ్చి మనకి పింక్ కలర్ వచ్చింది. పైన వచ్చి సిల్వర్ బార్డర్ మీడియం సైజ్ వచ్చింది. ప్లెయినే వచ్చిందండి బ్లౌజ్ పీస్. బాగుంది. ఇలా ఆల్టర్నేటివ్ ఎల్లోకి మనకి ఇట్లా పింక్ రావటం చాలా బాగుంది.
ఓకే, ఇది వచ్చి మనకి పెద్ద బార్డర్. ఇది బ్లౌజ్ పీస్కి, హ్యాండ్స్కి. ఓకే, అండ్ బ్యాక్ సైడ్ పట్టు కూడా స్మూత్గానే ఉంది. ఫ్రంట్ బ్యాక్ సేమ్గానే ఉంది, స్మూత్గానే ఉంది. కింద బార్డర్ కూడా నీట్గానే ఉంది. ఓకే, పట్టు అనేది ఫ్యాన్సీ పట్టు అనేది బాగుంది. అండ్ ఫస్ట్ శారీకి మీకు బ్యాక్ సైడ్ చూపించలేదు కదా, ఇలా ఉంటుందండి బ్యాక్ సైడ్. ఓకే, ఇది ఫ్రంట్. పట్టు అనేది పీక్ పోవటం అలా ఏం లేదు. దానికి బ్లౌజ్ పీస్, కలర్ఫుల్ బ్లౌజ్ పీస్. బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్, మీషో రెడీమేడ్ బ్లౌజ్. చాలా బాగుంది. వర్క్ అనేది స్టాండర్డ్ వర్కే. నా బ్లౌజెస్ అన్నీ కూడా స్టాండర్డ్ వర్కే ఉంటాయండి. ఫ్లవర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ వైట్ ఫ్లవర్స్, చెమ్కీ వర్క్, అలాగే నెక్కి చక్కగా నెక్కి వచ్చింది. అలాగే కింద డిజైన్ కూడా వస్తుంది నడుముకి. ఫ్లవర్స్ వచ్చి మనకి ఎల్లో అండ్ గ్రీన్ వస్తుంది, బ్లూ వస్తుంది, వైట్ వస్తుంది. సో ఇది చాలా కలర్ఫుల్గా ఉంది కదా, సో నేను అందుకని ఇట్లా సెట్ చేసుకున్నాను అనమాట. ఇంకో శారీ కూడా మ్యాచ్ అయింది, చూపిస్తాను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో. ఇది లెంది వీడియో అయిపోతుందని ఆలోచిస్తున్నాను అంతే. ఇది బ్యాక్ సైడ్ అండి, చూడండి చాలా బాగుంది. నెక్ డిజైన్ అనేది చాలా సింపుల్గా ఉంది. ఇక్కడ చెమ్కి అనేది సన్నగా స్టిచ్ అయ్యి నెక్ చుట్టూరా కూడా చక్కగా ఇచ్చాడు. అక్కడక్కడ ఫ్లవర్స్ హైలైట్ చేశాడు చెమ్కి. అలాగే కింద నడుము కూడా డిజైన్ వచ్చింది కదా, నీట్గా సింపుల్ లుక్ అయితే బాగుంది. హ్యాండ్స్ చాలా బాగా హైలైట్ చేశాడు. హ్యాండ్స్ వచ్చి మనకి ఇట్లా వస్తుందన్నమాట. పికాక్ అనేది డబల్ పికాక్ అనేది వస్తుంది. మిడిల్లో డబల్ పికాక్ ఇచ్చి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ అనేది అటు ఇటు వర్క్ అనేది ఎంబ్రాయిడింగ్ స్టిచ్ అనేది హైలైట్ చేశాడు. అండ్ క్లాత్ కూడా బాగుందండి, సూపర్ ఉంది. అండ్ ఖర్చు ఎలా వచ్చిందో చూద్దాము. ఓవర్లాక్ చాలా బాగా చేశాడు. ఇక్కడ కూడా చేశాడు. ఖర్చు ఎక్కువ ఇవ్వలేదు, 1 ఇంచ్ వరకే ఇచ్చాడు ఖర్చు. ఇక్కడ 1/2 ఇంచే ఇచ్చాడు. ఎక్కువ ఇటు సైడ్ 1/2 ఇంచే ఇస్తాడు హ్యాండ్స్కి. ఇక్కడ 1 ఇంచ్ వరకు వచ్చింది. ఓకే, కప్స్ స్టిఫ్గానే ఉన్నాయండి, క్వాలిటీగానే ఉన్నాయి. లైనింగ్ సిల్కే. ఇప్పుడు కూడా రెడీమేడ్ బ్లౌజెస్కి సిల్క్ లైనింగే వస్తుంది. ఒకవేళ కప్స్ వద్దనుకుంటే ఇలా స్టిచ్ అనేది తీసేసుకోండి వద్దనుకుంటే. చాలామందికి యూజ్ వద్దనుకుంటే, ఇరిటేట్గా ఉందనుకుంటే తీసేసుకోవచ్చు. ఓకే, రెడీమేడ్ హుక్సే వస్తుంది. ఈ రేటుకి ఇది చాలా ది బెస్ట్ అండి. ఆల్మోస్ట్ నేను చూపించే బ్లౌజెస్ కానీ శారీస్ కానీ 500 బిలోనే వస్తాయన్నమాట. మోస్ట్లీ నేను అలాగే సెట్ చేసుకుంటాను. ఒక్కొక్క శారీ 700 అలా ఉంటుంది. మరి కొంచెం ఎక్కువ కాస్ట్లే కాదులే, కానీ ఏదైనా 1000 బిలోనే ఉంటుంది శారీ. బ్లౌజెస్ అయితే మనకి 500 బిలోనే ఉంటాయి. చక్కగా రెడీమేడ్ బ్లౌజెస్ అలా తెప్పించుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫాల్ వేసుకొని జిగ్జాగ్ చేసేస్తాను. ఓకే, ఆ 3 శారీస్ మరి ఇప్పుడు ఆల్మోస్ట్ 18 మినిట్స్ అయిపోయింది కదా. సరే అయితే నేను 3 శారీస్ అయితే పెడతానండి. మరి 20 ఎక్కువ మినిట్స్ అయితే చూడరు కదా, అందుకని నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో ఇంకా శారీస్ ఉన్నాయి, అలా చూపిస్తాను. 3 శారీస్ చొప్పున చూపిస్తాను. ఓకేనా, అది వాళ్ళ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టి చూపిస్తా అన్నా కదా, షార్ట్లో అప్లోడ్ చేస్తాను చూడండి. షార్ట్లో అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంకా ఫోల్డింగ్ చేయలేదు కదా, అందుకని. ఓకేనా, అది వాళ్ళ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ షాపింగ్.